ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఏప్రిల్ 6, 2026. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 21వ వచనము. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మన దేవుడైన యెహోవా తన సేవకులను నిరంతరం ప్రేమించేవాడు కాబట్టి వారిని ఎప్పుడు మర్చిపోడు. ఆయన వారిని ఏదో కొంతకాలం మట్టుకే కాదు కానీ శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్నాడు. వారిని దైవ కుటుంబంలోనికి పిలిచినప్పుడే వారి భవిష్యత్తులో ఏమవ్వబోతున్నారో ఆయనకు తెలుసు. మేఘాలను చెదరగొట్టినట్టుగా ఆయన వారి పాపాలను తుడిచివేస్తాడు. ఒకసారి వారి పాపాలు క్షమించిన తర్వాత మళ్ళీ ఎప్పటికీ వాటిని బట్టి వారిని బయటకు నెట్టివేయడని మనకు ఖచ్చితంగా తెలుసు. అలా ఆయన నెట్టివేస్తాడని ఆలోచించడం దైవదూషణ చేయడమే అవుతుంది. ఆయన వారిని ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడూ వారి కోసమే తలపోస్తూ ఉంటాడు. ఒక్క క్షణం కానీ ఆయన మనల్ని మర్చిపోతే మనం నాశనం అయిపోతాం. అందుచేతనే ఆయన మనతో ఇలా అంటున్నాడు, నేను మిమ్మల్ని మరవజాలను అని. మనుషులు మనల్ని మర్చిపోతారు. మన వల్ల మేలు పొందిన వారు మన మీద తిరగబడతారు. చపల చిత్తులైన మనుషుల హృదయాల్లో మనకు చోటు లేదు, కానీ దేవుడు తన యథార్థ సేవకులను ఎప్పుడూ మర్చిపోడు. మనం ఆయన కొరకు చేసిన దాన్ని బట్టి కాక, ఆయన మన కొరకు జరిగించిన దాన్ని బట్టే మనతో అనుబంధం కలిగి ఉంటాడు. మనల్ని ఆయన ఎంతో కాలంగా ప్రేమిస్తున్నాడు. మన కోసం ఆయన ఎంతో వెల చెల్లించాడు. కాబట్టి ఆయన మనల్ని మర్చిపోడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిని దీవించునుగాక. ఆమేన్.